Jungle. పీఎం కిసాన్ రైతులకు శుభవార్త. ఈ నెల 24న అంటే ఈ రోజు పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో అయితే పడుతున్నాయి. వీరికి మాత్రమైతే రావు. ఈ అమౌంట్ ఎవరికి వస్తున్నాయి, ఎవరికి రావు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. పీఎం కిసాన్ రైతులకు మోడీ సర్కార్ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ నెల 24 అంటే ఈ రోజు పీఎం కిసాన్ అమౌంట్ నిధులు విడుదలైతే కాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాలో డబ్బులు బదిలీ చేయనున్నారు. ఇప్పటి వరకు 18 విడతలు రాగా ఇప్పుడు 19వ విడత అయితే ఈ రోజు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. ఈ పీఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హత కలిగిన రైతుల ఖాతాలో 19వ విడత ఫిబ్రవరి 24 సోమవారం విడుదల చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని బాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో 19వ విడత పీఎం కిసాన్ను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సమయంలో దాదాపు 22,000 కోట్లు 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా బదిలీ అవుతున్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి లబ్ధిదారునికి ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలు 3 వాయిదాల్లో కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ చేస్తుంది. 8వ విడత అక్టోబర్ 5వ తేదీన వేయడం అయితే జరిగింది. ఇప్పుడు 19వ విడత ఫిబ్రవరి 24వ తేదీన వేయడం అయితే జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ పథకం డిసెంబర్ 1, 2018లో ప్రకటన చేయగా ఫిబ్రవరి 2019 నుంచి అమల్లోకి అయితే వచ్చింది. ఈ పథకం రైతుల విత్తనాలు, ఎరువులు కొనుగోలు ఖర్చులను తీర్చడంలో సహాయపడుతుంది. ఉత్పత్తిని పెంచడానికి, సాగు ఖర్చును తగ్గించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పీఎం కిసాన్ అమౌంట్ 2018 కన్నా ముందు ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే ప్రస్తుతానికైతే రావడం అయితే జరిగింది. ఈ 2019 నుంచి తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి అందరికైతే రావడం అయితే లేదు, కొంతమందికి మాత్రమే వస్తున్నాయి. ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఖచ్చితంగా మీకు రావాలి అని అంటే ఈకేవైసీ అయితే చేసుకొని ఉండాలి. ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే వస్తున్నాయి. ఈకేవైసీ కనుక మీరు చేసుకున్నట్లయితే పీఎం కిసాన్ అమౌంట్ అయితే రావు. ఈ పీఎం కిసాన్ అమౌంట్ మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో దాంట్లోనే పడతాయి. మీరు రైతు భరోసా దేంట్లో పడుతున్నాయో పీఎం కిసాన్ అమౌంట్ దాంట్లో అయితే పడవు. ఎందుకంటే ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంకులో మాత్రమే పడతాయి. పీఎం కిసాన్ అమౌంట్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, ఐటీ రిటర్న్ కట్టే వాళ్ళకి, లాయర్లకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఇలాంటి వారికి అయితే ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే పడవు. ఈ పీఎం కిసాన్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ అయితే చేయండి, రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.